నమస్కారం సివిఆర్ న్యూస్ కు స్వాగతం నేను మావి ముందుగా ముఖ్యాంశాలు సభ జరపడానికి స్పీకర్ తన అధికారాలన్నీ ఉపయోగించాలి ఎవరిన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ ఆపలేరన్న జానారెడ్డి సమైక్య రాష్ట్రం కోసం అందరూ పోరాడాలి పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా కలిసి రావాలన్న మంత్రి టీజీ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వీఆర్ఓ వీఆర్ఏ ఉద్యోగార్థులకు శుభవార్త దరఖాస్తు రుసుం సగానికి సగం తగ్గించామన్న రఘువీర ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరణ చేయకపోతే జనవరి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావుకు సస్పెన్స్ నోటీసు అందజేశారు అయితే గత జులై 7న సంక్రాంతి సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలకు 4960 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు ప్రతిరోజు నడుస్తున్న 3557 బస్సులకు ఇవి అదనమన్నారు ఈ బస్సులు జనవరి నుంచి 13 వరకు నడుస్తాయని దూర ప్రాంతాలకు మాత్రమే రాష్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ముందుగా జానారెడ్డి నివాసంలో సమావేశమై అజెండాపై చర్చించిన నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా సీఎం అడ్డుపడుతున్నారని టీ కాంగ్రెస్ నేతలు రాష్టపతి దృష్టికి తీసుకెళ్లారు మీకు తర్వాత కనీసం అంటే నా అభిప్రాయం చెప్పడం లేదు అంటే నేను తెలంగాణ ఎవరైనా మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ ధిక్కార వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది అయితే పీసీసీ నుంచి తనకెలాంటి నోటీసు అందలేదన్న జేసీ కాంగ్రెస్ నుంచి బయటికెళ్లే ఆలోచన లేదన్నారు నాకు టీడీపీ వైసీపీ నుంచి ఆహ్వానాలు అందాయని తాను మాత్రం కాంగ్రెస్ ను వీడనని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు పక్క చూపులు అలవాటు లేదు జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని పక్క చూపు చూడలేదు నేనుండాలని నా ఆశ 2014 ఎన్నికల్లోపే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు తెలంగాణ ఏర్పాటుకు టీఆర్ఎస్ విలీనానికి సంబంధం లేదన్న ఆయన పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పాయని గుర్తు చేశారు తెలంగాణ విషయంలో ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇచ్చే బదులు చర్చలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై మంత్రి కొండ్రు మురళి టీజీ వెంకటేష్ పరస్పర విరుద్ద ప్రకటనలు చేశారు తెలంగాణ బిల్లు సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసేలా ఉందని టీజీ వెంకటేష్ అన్నారు తెలంగాణ ముసాయిదా బిల్లులో ఆర్థిక ప్యాకేజీల గురించి ప్రస్తావనే లేదన్నారు అయితే పక్కనే ఉన్న కొండ్రు మురళి టీజీకి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముసాయిదా బిల్లులో సీమాంధ్ర అభివృద్దిపై అన్ని అంశాలు ప్రస్తావించారని అన్నారు వచ్చే ఎన్నికల్లో మంత్రి పార్థసారథి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార రథాలను ప్రారంభించారు అభివృద్ది సాధనతో పాటు సంక్షేమ పథంలో ప్రభుత్వం పయనిస్తుందని ఆయన చెప్పారు రాష్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం బంగారు తల్లి లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా ముందుకు సాగుతుంది ఓయూ విద్యార్థి శ్రీరామ్ నిర్బంధం కేసులో వివరణ ఇవ్వాలంటూ మంత్రి శ్రీధర్బాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది శ్రీరామ్ను చిత్రహింసలు పెట్టారంటూ అతని భార్య స్వరూప కోర్టును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తప్పతాగి చిందులేశారు ఒక జూనియర్ డాక్టర్ బర్త్డే సందర్భంగా అర్ధరాత్రి ఏకంగా ఆసుపత్రి టెర్రస్ ఎర్రచందనం దొంగలతో కడప జిల్లాలో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి నగర శివార్లలోని కేంద్ర కారాగారంతో పాటు జిల్లాలోని ఉప కారాగారాలు కూడా స్మగ్లర్లతో నిండిపోయాయి దీంతో కారాగార అధికారులు తమ కారాగారంలో ఇక ఖాళీ లేదని చెప్పి పక్క జిల్లాలకు పంపిస్తున్నారంటే ఎంతమంది దొంగలు పట్టుబడ్డారో అర్థం చేసుకోవచ్చు జిల్లాలో అటవీ సంపదను నరికేందుకు వచ్చిన కూలీలు ఎంత అధిక మొత్తంలో వచ్చారో సాయుధ బలగాలు కూంబింగ్ ను ఏ స్థాయిలో చేపడుతున్నారనేందుకు ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు